నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఇన్వెస్ట్‌మెంట్ గురించి మనము చాలా మార్గాలైతే చెప్పడం జరిగింది. అదే విధంగా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఎన్నో సార్లు చెప్పారు. దానికి ఫస్ట్ మనము ఏజ్ కేటగరీ అయితే కంపల్సరీ చూసుకోవాలి. ఎంత తొందరగా ఇన్వెస్ట్ చేస్తే మనకి అంత ప్రాఫిట్స్ వచ్చాయి అని మీరు చెప్పడం జరిగింది. అలానే ఒక 3, 4 వర్డ్స్ కూడా మీరు యూజ్ చేశారు. అందులో నుంచే పిక్ చేసుకున్నాను సార్. ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి టైం అవసరం అంటారా? డబ్బు ముఖ్యం అంటారా? లేదు అంటే ఏ ప్లాట్‌ఫామ్ మనం చూస్ చేసుకుంటున్నాం అది ఇంపార్టెంట్ అంటారా? ఈ 3 దాంట్లో మనం ఏది బాగా చూసుకోవాలంటారు? సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఈ 3 ఇంపార్టెంటే, కానీ ప్రయారిటైజ్ ఎలా చేయాలి జీవితంలో? యెస్. ఎందుకంటే అఫ్కోర్స్ పొద్దున్న లేవడము, రెడీ అవ్వడము ఇది ప్రయారిటీ, ఇది డైలీ రూటీన్. కానీ ఇన్వెస్ట్మెంట్ కెనాట్ బి డైలీ రూటీన్. యెస్. అయితే దీనికోసం మనం వెయిట్ చేయాల్సింది ఒక నెల. అదేంటంటే జీతం కోసం. సో ప్రతి నెల మనకు వచ్చే ఆదాయం మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మనం ఏం అవ్వబోతున్నామో ఫ్యూచర్లో, ఈరోజు ఏమైతే మనం ఉన్నామో అఫ్కోర్స్ అది మనం నేర్చుకున్న ఎడ్యుకేషన్ వల్ల. అయితే టైం ముఖ్యమా, మీ దగ్గర ఉన్న తీరిక ముఖ్యమా, లేదంటే డబ్బు ముఖ్యమా? దేనివల్ల మనము ఎక్కువ రిచ్ అవుతాము? సి ఆబ్వియస్లీ అసలు డబ్బు లేనిది మనం రిచ్ అవ్వలేమండి అని చెప్పేసి అందరూ ఆబ్వియస్ ఆన్సర్ ఇస్తారు. కానీ మిగతా 2 సంగతి ఏంటి? క్యాలిక్యులేట్ చేశారు ఎప్పుడైనా దాని గురించి? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. డెఫినెట్లీ. లెట్ us know the importance of all these 3. ఎందుకు ఇది తెలుసుకుంటేనే మీరు రిచ్ అవుతారు. సో తర్వాత మీ ఇష్టం. సో నా ఒక తండ్రికి 3 కొడుకులు. ఓకే. ఓకేనా? ఎగ్జాంపుల్ లైక్ పెద్దోడి పేరు పింటూ, మధ్యలో ఉన్నవాడి పేరు మింటూ, చిన్నోడు చింటూ. ఓకే. ఓకేనా? సో చిన్నోడు ఏం చేశాడంటే అందరికంటే బాగా స్మార్ట్. సో అతను ఏం చేశాడంటే ఫస్ట్ 10 ఏళ్ళ కోసం అని చెప్పేసి యాక్చువల్గా ఇక్కడ సర్ప్రైజ్ ఉంది. ఈ స్టోరీలో ఒక ఎలిమెంట్ నేను చెప్పాను కదా, ఒక ఫాదర్కి 3 కొడుకులు. అవును. ఆ ఫాదర్ ఏం చేశారంటే 3 పిల్లలకి సమానంగా, ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి అందరి కోసము ఈక్వల్‌గా షేర్ అందరి చేస్తారు. పిల్లల్ని సమానంగా చూస్తారు. సో 2000 చొప్పున పర్ హెడ్ 3కి 6000 పాకెట్ పని ఇస్తారు. ఓకే. ఎంజాయ్ చేయండి, మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ డబ్బుని మీరు ఎవ్రీ మంత్ యూస్ చేసుకోండి ఎవ్రీ మంత్. ఓకే. సో ప్రతి నెల ఆ తండ్రి ఇచ్చిన తర్వాత ఫస్ట్ నేను చిన్నోడితో స్టార్ట్ చేస్తాను, చింటూ. సో చింటూ ఏం చేశాడంటే నెక్స్ట్ 10 ఏళ్ళ వరకు నాకు నాన్న ఎలాగో డబ్బులు ఇస్తారు కదా, అఫ్కోర్స్ ఖచ్చితంగా ఇది ఒక హైపోథెటికల్ స్టోరీ కాబట్టి ఖచ్చితంగా నాకు ఆ డబ్బు వస్తుంది. నాన్న ఇవ్వకున్నా కానీ నాకు అలవాటైపోతే నేనే ఆ డబ్బుని ఇన్వెస్ట్మెంట్గా నేను పెడుతూ ఉంటాను. బట్ ఐ విల్ నాట్ డిస్కంటిన్యూ. ఖచ్చితంగా నాకు నేను ప్రామిస్ చేసుకుంటున్నాను, అదొక కమిట్మెంట్ నేను చేసుకుంటున్నాను నా బాధ్యత గల ఫ్యూచర్ కోసం. ఓకే. సో ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున నెక్స్ట్ 10 years వరకు ఆలోచించుకుంటాడు, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే యాక్చువల్గా చేయాల్సింది, ఎందుకంటే ఆ అబ్బాయి చాలా యంగ్ ఏజ్లో స్టార్ట్ చేశాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్. సో అరౌండ్ అబౌట్ ఒక 18 years 19 years డౌన్ ద లైన్ అలాంటి ఏజ్లో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నెక్స్ట్ అతనికి ఇంకొక 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ ఉంటుంది, అంటే ఉద్యోగం చేసిన బిజినెస్ చేసిన. కానీ అబ్బాయి ఏం చేస్తాడంటే 10 ఏళ్ళ వరకే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. మిగతా 20 ఏళ్ళు అంటే 30 years టోటల్లీ మనం చూసుకుంటాం, ఎందుకంటే మనం వర్క్ చేశాక రిటైర్ అవుతాం కదండి. సో రిటైర్మెంట్ కోసం ఏం ప్లానింగ్ చేయడు, అంటే 10 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. 20 and 30 years కోసం నో ఇన్వెస్ట్మెంట్. ఇక మధ్యలో ఉన్నాడు కుర్రోడు. సో మిడిల్ బ్రదర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ 10 years బాగా ఎంజాయ్ చేస్తాడు 2 వేలతో. తర్వాత నెక్స్ట్ 20 years and 30 years కోసం సీరియస్ అయిపోతాడు. అదేంట్రా బాబు, చిన్నోడు అంత బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, నాకేం రోగం వచ్చిందని చెప్పేసి ఇతను కూడా కాస్త గ్రహించేసేసి ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టేస్తాడు. అది 20th year ఆన్వర్డ్ నుంచి, అంటే ఫస్ట్ 10 years జల్సా బాగా ఎంజాయ్ చేశాడు, 20th yearలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. 30th year వరకు కంటిన్యూ చేద్దామని చెప్పేసి అతను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, 2000 నెలకు చొప్పున ఈ స్టార్ట్స్ ఇన్వెస్టింగ్ ఫర్ ద నెక్స్ట్ 30 years అనమాట. ఓకే. 20 years మాత్రమే, మొత్తం 30 ఏళ్ళలో 10 ఏళ్ళు ఎంజాయ్ చేశాడు. 20 ఏళ్ళ కోసం 2000 కమిట్మెంట్ ఇచ్చేస్తాడు. రిమైనింగ్ 20 years. ఇక పెద్దోడు గురించి మాట్లాడతాం మనం. సో పింటూ ఏం చేస్తాడంటే అతను స్టార్టింగ్ నుంచే ఫ్రమ్ ద ఫస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ నాన్న ఇచ్చిన డబ్బుల్లో 1500 రూపాయలు ప్రతి నెల చొప్పున నెక్స్ట్ 30 years కోసం కమిట్మెంట్ చేసేసుకుంటాడు. కంటిన్యూయేషన్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చూసాము, చిన్నోడు ఓన్లీ 10 years కోసం చేశాడు, మధ్యలో ఉన్న బ్రదర్ ఏం చేశాడంటే ఫస్ట్ 10 years ఎంజాయ్ చేసేసి తర్వాత 20 years ఇన్వెస్ట్మెంట్ చేశాడు,
పెద్దవాడు ఏం చేశాడంటే పింటూ అందరికంటే పెద్ద కాబట్టి అతనికి ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ భయం అనేది ఉంటుంది. సో కాబట్టి డే 1 నుంచే ఇన్వెస్ట్మెంట్ అనేది మొదలుపెట్టాడు. కానీ 1500 ఇన్వెస్ట్మెంట్ చేశాడు. మిగతా 500 తన ఇష్టం వచ్చిన ఖర్చుల కోసం పెట్టుకున్నాడు. సో ఆ 15,000 నెక్స్ట్ 30 సంవత్సరాలు ఎంత అయింది? ఈ మధ్యలో ఉన్న బ్రదరు 2000 చొప్పున నెక్స్ట్ 20 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత అయింది? అండ్ చిన్నోడు ఫస్ట్ 10 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు 1000 రూపాయల చొప్పున, అతనికి ఎంత అయింది? ఇంట్రెస్టింగ్. ఎగ్జాక్ట్లీ. నౌ కమింగ్ టు ది ఫ్యాక్ట్. సో ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఇక్కడ సమయం ముఖ్యమా, మీ దగ్గర ఉన్న తీరిక ముఖ్యమా, లేదంటే డబ్బు ముఖ్యమా? ఈ మూడికి ఆన్సర్ మీకు దొరికిపోతుంది. నా చింటూ ఇన్వెస్ట్మెంట్ చేసిన రిటర్న్స్ చూసుకుంటే దాదాపు 32 లక్షలు వచ్చాయండి. 30 ఏళ్ళ తర్వాత అతను ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ 10 years, only for 10 years. 10 years కోసం. సో నా మింటూ చూసుకుంటే 2000 చొప్పున 20 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అతనికి ఓన్లీ 24 లక్షలు వచ్చాయి. ఎందుకంటే ఫస్ట్ 10 years బాగా ఎంజాయ్ చేయడు కదా. సో ఇక్కడ దీనికి అర్థం ఏంటి చెప్తా. నా పింటు గురించి మాట్లాడదాం. 1500 రూపాయల చొప్పున 30 సంవత్సరాల్లో నాన్ స్టాప్గా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అతనికి వచ్చింది 75 లక్షలు. మధ్యలో ఉన్నోడు అండ్ చిన్నోడు కంటే ఎక్కువగా రిటర్న్స్ పెద్దోడికి వచ్చింది. అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి? టైమ్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఫ్యూచర్. బికాస్ మీరు టైమ్ ఈజ్ మనీ అని మనం మాట వరుస కోసం మాట్లాడుకుంటామా? సో నిజంగానే ఇక్కడ మనీ ఒక్కటే మీ దగ్గర ఉంటే సరిపోదండి. మీ పక్కన టైం కూడా ఉండాలి. అంటే మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒకవేళ 35-40 years ఏజ్లో మీరు స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఏం జరుగుతుంది? మీరు అదే 20th year ఏజ్లో ఉన్నప్పుడే మీరు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 30 years వరకు ఏం జరుగుతుంది అన్నది మీ ముందే ఉంది లెక్క. సో చిన్నోడు ఓన్లీ 10 years ఇన్వెస్ట్మెంట్ చేశాడు, 20 years జల్సా చేశాడు కాబట్టి అతనికి వచ్చింది 32 లక్షలు. కానీ చిన్నోడు ఒక మంచి పని చేశాడు. స్టార్టింగ్లోనే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 10 years మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అందుకే అతని రిటర్న్ చాలా ఎక్కువగా ఉంది. కానీ మధ్యలో ఉన్నవాడు బ్రదర్ ఏం చేశాడంటే అతను ఫస్ట్ 10 years అంటే అమూల్యమైన సమయాన్ని వృధా చేశాడు ఇక్కడ. సో ఆ సమయాన్ని ఆ ఇంపార్టెన్స్ గుర్తించకుండా అతను చేసిన తప్పు వల్ల అతనికి వచ్చింది ఓన్లీ 24 లక్షలు మాత్రమే. కానీ అదే పెద్దోడు ఆ రెస్పాన్సిబిలిటీ భయం ఉంటుంది, ప్లస్ టైం ఎసెన్స్ కూడా అతను తెలుసు, టైం వాల్యూ కూడా అతను తెలుసు. కాబట్టి అతను ఆల్రెడీ వీళ్ళిద్దరికంటే కూడా పెద్ద, అంటే వాళ్ళ ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు కదండి. సో 20-25 years మధ్యలో ఉన్నా కానీ బాస్ నేను నెక్స్ట్ 30 yearsలో రిచ్ అవ్వాలి అనే ఆలోచనతో పెట్టిన ఆ సీరియస్నెస్ వల్ల మీరు ఎంత ఎక్కువ సంవత్సరాలు ఎంత ఎక్కువ టైం వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎంత చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మీకు వచ్చే రాబడి ఎలా ఉంటుందో చూసారు కదా. సో 32 లక్షలు 24 లక్షలు పోల్చుకుంటే 75 లక్షల కంటే చాలా చిన్న ఇన్కమ్. ఇది నేను చెప్తుంది ఎగ్జాంపుల్ కాదండి. మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మీరు కూడా అలాంటి రిటర్న్స్ చూస్తారు. ఎందుకంటే మీరు పోస్టల్ సేవింగ్స్ తీసుకోండి, బ్యాంకులో ఒకవేళ మంచి హై ఇంట్రెస్ట్ పే చేసి ఎఫ్డి తీసుకోండి, దాంతోపాటే ఒక నార్మల్ రిస్క్ ఉన్న డెట్ ఫండ్ లేదా ఒక చిన్న 10-15% మీకు సంవత్సరానికి ఇచ్చే రిటర్న్ తీసుకోండి. మీకు ఖచ్చితంగా ₹1 కోటి దాటుతుంది. కానీ నేనేంటంటే ఒక కన్జర్వేటివ్ ఫిగర్ మీకు ఇచ్చాను, మరీ ఎక్కువ ఫిగర్ కాకుండా ఒక చిన్న ఫిగర్తో ఎగ్జాంపుల్తో మీకు చెప్పింది ఏంటంటే తీరిక ముఖ్యం కాదు, ఇక్కడ సమయం అండ్ డబ్బు ఈ రెండు కూడా. మీరు ఒకవేళ నా దగ్గర ముందు తీరిక లేకుండే బాస్, నౌ ఐఎమ్ ఫ్రీ, నౌ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఇన్వెస్టింగ్ అంటే మీరు రిచ్ అవ్వరు. సో గుర్తుపెట్టుకోండి, సమయాన్ని ఇచ్చే ఇంపార్టెన్స్ డబ్బుకి కూడా ఇవ్వండి. మీరు ఒకవేళ లోన్ తీసుకోవాలన్న ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందుల్లో పడే ముందు మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోమని చెప్తాను. సో దిస్ ఈజ్ అ సక్సెస్ఫుల్ ట్రూ స్టోరీ. సో కాబట్టి మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇలాంటి దాని గురించి ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ డౌట్స్ ఉన్నా తప్పకుండా నన్ను అడగచ్చు. డెఫినెట్గా సార్, ఖచ్చితంగా అప్రోచ్ అవుతాం. అదేవిధంగా మీరు ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పడం జరిగింది, అండ్ ఈ స్టోరీ కూడా మనకు అదే చెప్తుంది, టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ అని. ఎగ్జాక్ట్లీ. బిజినెస్ పరంగా ఎవరికైనా లోన్స్ కావచ్చు, స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి అన్న ఆల్టర్నేట్గా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి బయటపడే మార్గం కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా సార్? ఖచ్చితంగా శిరీష, ఎందుకంటే ప్రతి హెల్త్కి ఇష్యూస్కి డాక్టర్ ఉన్నట్టే ప్రతి వెల్త్ ఇష్యూస్కి కూడా ఖచ్చితంగా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ కావాలి, ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఉండాలి, ఒక ఫైనాన్షియల్ గైడ్గా ఉండాలి, ఎవరైతే మీకు మీ వెనకాల నిల్చొని మీ సక్సెస్ని ఎన్షూర్ చేస్తారు. ఎందుకంటే నేను చూశానండి, మన దగ్గర చాలామంది వచ్చి కలిసారు కాబట్టి 10,000 రూపాయల జీతం నుంచి దాదాపు 3 లక్షల రూపాయల వరకు నెలకు ఆదాయం సంపాదించే వాళ్ళు కూడా పిచ్చగా అసలు అప్పుల్లో ఇరుక్కున్నారు. అంటే ఐఎమ్ సారీ ఆ వర్డ్ నేను ఎందుకు వాడాను అంటే ప్లానింగ్ చేసుకోకుండా.
నేను 3 లక్షలు సంపాదిస్తున్నాను, నేను ఒక 1 కోటి రూపాయలు లోన్ తీసుకోలేను, హ్యాపీగా 1,00,000 రూపాయలు 1,50,000 నేను ఈఎంఐ కట్టుకుంటా. కట్టడం మొదలుపెట్టారా, దాని తర్వాత మళ్ళీ కోరికలు అవసరాలు అనేది పెరుగుతూనే ఉంది. కానీ మీరు ఎక్కడ కూడా మీరు తగ్గించుకోకుండా మీ ఖర్చుల్ని, మీ ఈఎంఐస్ని, మీ లోన్స్ తగ్గించుకోకుండా మీరు సూటిగా వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే వితౌట్ ప్లానింగ్ అండ్ వితౌట్ అవేర్నెస్, వితౌట్ ఎడ్యుకేషన్, సో మీ అందరికీ కూడా ఒక బేసిక్ ఎడ్యుకేషన్ అవసరం అండి. అదే మీకు నేను ఇవ్వబోతున్నాను. సో ఈ 11th of February మార్నింగ్ 11 AM 11వ తేదీన పొద్దున్న 11 గంటలకి 4 గంటల వరకు మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 విధాలుగా మీకు ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ అటెండ్ దిస్ ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్లో. సో దట్ మీరు ఒకవేళ బాగా అప్పులు తీసుకుని ఇరుక్కున్నారా, మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలా, అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ కోసం గ్రోమో మిమ్మల్ని ఎలా హెల్ప్ చేస్తుంది, మీకు ఎలా సపోర్ట్ ఇస్తుంది, ఆ గ్రోమో యాప్ మీరు ఎలాంటి బయటికి వెళ్ళి ఎలాంటి కైండ్ ఆఫ్ కష్టాలు పడకుండానే దాదాపు మీకు 1,00,000 రూపాయలు సంపాదించి పెట్టే ఐడియా కూడా మీరు తప్పు చేసినందుకు మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఇప్పించేలాగా అలాంటి క్లాస్లో నేను తీసుకుంటాను. సో నౌ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే తీసుకున్న ఆల్రెడీ లోన్స్ని ఎలా మనము మైగ్రేట్ చేయాలి, రీషఫుల్ చేయాలి, ప్లానింగ్ చేయాలి, పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పేరెంట్స్ కోసం మెడికల్ హెల్త్ ప్లాన్ చేయాలి, ఒక ఇల్లు కొనాలి, కార్ కొనాలి, ఇవన్నీ కూడా నేను మీకు నేర్పిస్తాను. సో ఈరోజు మర్చిపోకండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి ఇమ్మీడియట్గా. ఎందుకంటే మిగతా టెన్షన్స్లో మీరు పడిపోతూ ఉంటారు, టైం వేస్ట్ అయిపోతుంది. లేదంటారా వాట్సాప్ మెసేజ్ పంపించండి, మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.